మీ యొక్క అడుగుజాడల్లోనే ఈరోజు వెన్నుపోటు రాజకీయాలు మీ అబ్బాయి ప్రారంభించాడు. ఇసుక మాఫియా నుంచి, కల్తీ మద్యం మాఫియా నుంచి. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. బాగా ముదురు టెంకె, ముదురు టెంకె. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలు మా పక్షాన ఉన్నారు అని నిరూపించుకునే దమ్ము, ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రోజా మేకప్ వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. మా నాయకుడి ఫేస్ వాల్యూతో ఏ విధంగా మరి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతామో మీకు చూపిస్తాం. ఫేస్ వాల్యూ అంటే నువ్వు గాని సినిమాలో వేసుకునే టచ్అప్ కాదు, మా మేకప్ టచ్అప్ కాదు ఫేస్ వాల్యూ అంటే. నిజంగా ఈ దేశంలో క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుల లిస్ట్ అంటూ ఒకటి ప్రిపేర్ చేస్తే దాంట్లో నెంబర్ 1 ర్యాంకు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. రోజా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనమంతా వినాలి. ఇది మన కర్మ. మంచి మంచి కట్టుబాట్లు సార్. అంటే ఇంత చిన్న వయసులోనే చేసిన తప్పులు దొరకకుండా తప్పు చేయటం నేర్చుకున్నాడు అంటే భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ కి ఈ లోకేష్ వల్ల పెనుముప్పు ఉంది. కాబట్టి ఆమె వాడిన బాణాలు ఎంత బాగున్నాయా, గుండెకి తగిలితే. ఆమె ఒక్కొక్క మాట ఒక బాణం. ఇంకొక బాణం ఏంటంటే అది లోకేష్ గుచ్చుకుందో లేదో తెలియదు, కానీ ఆ పిల్లోడు కుర్రోడు కదా, ఆ పిల్లోడికి దిగి ఉండదు ఆ బాణం. బా, నాకేం తగిలింది ఆ బాణం వచ్చా. అందుకే సినిమా యాక్టర్ గా రాణిస్తున్నటువంటి నువ్వు ఈ రోజు తుప్పు పట్టిపోయావు. ఈ జబర్దస్త్ ప్రోగ్రాములు కూడా అయిపోతే ఇక జగన్ ప్రోగ్రాముల్లో మీటింగ్ ముందు రికార్డ్ డాన్సులే మిగులుతాయి నీకు. అని సలహా ఇచ్చే ముందు ఆ సలహాని పాటించి ఆ తర్వాత మాకిచ్చుంటే బాగుండు. కాబట్టి ఏదైతే మమ్మల్ని చేయమంటున్నారో అది మీరు కూడా చేయండి. అబ్బాయి పప్పు సన్ ఆఫ్ నిప్పు అంటారు కానీ అలియాస్ తుప్పు. నిజంగా రాజకీయాలకు పట్టిన తుప్పు చంద్రబాబు నాయుడు గారు. ఆ లొకేషన్ పట్టుకుని పప్పు అన్నది, అందుకు చెప్తున్నా. నిజమే, ఆయన పప్పు, ఆయన ఉప్పు. ఆ పప్పు ఉప్పు లేని అసలు ఏ ఇంట్లో కూడా వంట జరగదు. నువ్వేమో బెల్లం మొక్క, చిత్తూరు బెల్లం మొక్క. సినిమాల్లో తుప్పు పట్టిన నిన్ను 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోయింది. అలాంటిది 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేయగలదని నేను ప్రశ్నిస్తున్నా. కానీ నువ్వు చెప్పిందే ఒప్పుకుంటా. 130 ఏళ్ల కాంగ్రెస్ వల్ల కాకపోయి ఉండొచ్చు, 33 సంవత్సరాల టీడీపీ వల్ల కూడా కాకపోయి ఉండొచ్చు. బ్రహ్మకడి కింద పాదం, నీ పాదం చాలు తల్లే ఆ పార్టీ పోవడానికే. ఇంతటి సిరిసిరి మువ్వా నువ్వు, సిరిసిరి మువ్వా. దమ్ము ధైర్యం ఉంది, కానీ మీకుందా? ఈ జబర్దస్త్ రోజా అయితే జబ్బ తరిచి మా పైకి వస్తుందని వస్తుంది కూడా. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా?